కొత్తగా ఏమొస్తాయని ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో శాంతి భద్రతలు చూస్తూ ఉంటే కొంత బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో మొదటి స్థానంలో, అందులో మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మొదటి స్థానంలో నిలిచి దేశంలో మొదటి స్థానంలో నిలిచేది. అట్లాంటి పోలీసింగ్ ఈరోజు దేశంలోనే వెనకడుగు వేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ ఉందంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది, ఆందోళన కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారుతున్నప్పుడు ప్రాధాన్యతలు కూడా మారుతాయి. కానీ ప్రాథమిక బాధ్యత అయిన శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రమే అధోగతి అవుతుందనే దానికి ఈ 2.5 సంవత్సరాలు ఎగ్జాంపుల్. మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, శాంతి భద్రతలు అనగానే ఒక రాజకీయ వేధింపులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ట్రాక్ చేయడం తప్పిస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది రివ్యూ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. కానీ ఒకటి మాత్రం మనవి చేస్తాను, ఈ ప్రభుత్వానికి తెలంగాణ సాధించుకున్నామంటే ఏదో భౌగోళికంగా సాధించుకున్నది కాదు, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, పెట్టుబడులు వెల్లువల రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి దొరకాలనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు చేయాల్సి వస్తుందంటే రాష్ట్రానికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి దగ్గర పరిగెత్తేవాళ్ళు. చీమ చిట్టుకుమన్నా హోంమంత్రికి వెళ్ళి చెప్పుదామనే యాంగిల్లో పరిగెత్తేవాళ్ళు. కానీ రాష్ట్రానికి హోంమంత్రి లేడని ఎందుకంటుందంటే ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, కానీ ఆ బాధ్యతను విస్మరించారేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు పోయినా కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వింటూ ఉంటాం ఏదో ఒక సమీక్ష చేస్తున్నారు కమాండ్ కంట్రోల్లో, సెక్రటరీట్ వదిలిపెట్టి కమాండ్ కంట్రోల్కి వెళ్ళారని. అక్కడ వెళ్తున్నప్పుడు ఏం సమీక్ష చేస్తున్నారంటే ఒక హోంశాఖ మీద సంబంధించింది తప్పిస్తే మిగతా అన్ని సమీక్షలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ సమీక్షలతో పాటు అన్ని సమీక్షలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ కమాండ్ కంట్రోల్, పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని హోంశాఖను సమీక్షించాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పడం నిజంగా చెప్పుకోవాల్సి రావడం బాధాకరం అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారు హోంశాఖకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం అనేది ఓన్లీ భద్రత విషయంలో ఒక బాధ్యతగా ఉండాలనే ఆలోచనతో ఈ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఏ చిన్న క్రైమ్ జరిగినా అక్కడ కూర్చొని మానిటరింగ్ చేసేటంత సిస్టమ్ డెవలప్ చేయాలనే ఆలోచన గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. అక్కడ నుండి దాదాపు మన రాష్ట్రం, మన హైదరాబాద్లో దగ్గర 10 నుండి 12 లక్షల సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడ నుండి మానిటరింగ్ చేసే సిస్టమ్ని అక్కడ డెవలప్ చేశారు. అసలు నిజంగానే మరి 2.5 సంవత్సరాలలో ఒక్కసారైనా ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని ఒక్కసారైనా సమీక్షించారంటే ఆ రిపోర్ట్ అయితే లేదు. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో చేశారు. కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఎక్కడో మారుమూలలో, సిటీలో ఎక్కడ మూలలో జరుగుతున్న క్రైమ్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆ కెమెరాలతో చూడొచ్చు అనే ఆలోచనతో ఆ రోజు కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. దాని మీద రివ్యూ ఉండదు, ఆలోచన ఉండదు. అట్లాగే రెండవది, దేశంలో ఎక్కడ లేని విధంగా మనం షీ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. షీ టీమ్స్ ఏర్పాటు చేసుకొని మహిళల భద్రత మా మొదటి ప్రాధాన్యతని కేసీఆర్ గారు ఆ రోజు మొదలుపెట్టిన కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వాటిని కూడా ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఏం జరుగుతుందని ఆలోచించిన సందర్భం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాధాన్యత అంశాలలో షీ టీం లేదని అనిపిస్తూ ఉంది. కాబట్టి అటుపక్క దృష్టి కూడా బెటర్. తర్వాత పోలీస్ వెహికల్స్కి కూడా పాత వెహికల్స్ ఉంటే వాటన్నిటిని తీసేసి జీపీఎస్ సౌకర్యంతో పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టున్నాం. డయల్ 100 రెస్పాన్స్ టైం కూడా తగ్గించున్నారు ఆ రోజు. ఇవన్నీ చేయడం వల్ల ఆ రోజు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడికి రావడం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు ఇక్కడికి రావడం అనేది మనం అందరం చూస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే అసలు పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఐపీఎస్ అధికారికి సంబంధించిన భార్య నిన్న మనం చూస్తున్నాం, నిజంగా బాధాకరం, హత్య జరగడం. ఇవన్నీ చూస్తున్న సందర్భంలో మొన్న పోలీస్ కమిషనర్ మల్కాజ్గిరి తను దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర నిల్చున్నప్పుడు తనకు అనుభవాలు మనం చూస్తున్నాం. అసలు ఒక సాధారణ మహిళ ఆ ప్లేస్లో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? తను పోలీస్ ఆఫీసర్ కాబట్టి తట్టుకొని నిలబడింది, కానీ అంతమంది పోకిరీలు వేధిస్తూ ఉంటే ఒక మహిళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న
మహిళల పట్ల ఉన్నదని అద్దం పట్టింది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకు ఎన్సీఆర్బి రిపోర్టు చూస్తున్నాం మనం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ ఏదైతే చూస్తున్నామో దాంట్లో రిపోర్ట్ చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో శాంతి భద్రతలో తెలంగాణ ఘోరంగా విఫలమైంది అని మాత్రం ఆ రిపోర్ట్ చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతా ఉంది. దేశం మొత్తంలో కూడా క్రైమ్ కొంచెం తగ్గుముఖం పట్టిందని ఆ రిపోర్ట్ ఇచ్చింది, కానీ తెలంగాణలో మాత్రం పెరుగుదల ఉంది అని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వం వైఫల్యం కళ్ళగట్టినట్టు కనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పడానికి బాధ అనిపిస్తుంది. ఎప్పుడు మన పోలీసు మొదటి స్థానంలో ఉంటారు, మన రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయని చెప్పుకుంటున్న సందర్భంలో ఈరోజు మన పోలీస్ శాఖ పనిచేయట్లేదు, ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, మన క్రైమ్ రేట్ పెరిగింది, దేశంలో తగ్గుతూ ఉంటే మన దగ్గర పెరిగిందని చెప్పుకోవడానికి బాధ అనిపిస్తూ ఉంది. దాని వెనకాల ప్రభుత్వ వైఫల్యమే. దేశం మొత్తంలో కూడా నేరాల సంఖ్య దాదాపుగా 5.7%, అంటే నియర్లీ 6% అనుకోండి తగ్గింది అనేమో దేశంలో చూపిస్తూ ఉంటే మన తెలంగాణలో మాత్రం 18.7% పెరిగాయి అని చూపించున్నారు. ఇది రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలకు నిదర్శనమా కాదా ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని. ఒకసారి బాధ అనిపిస్తుంది, నెంబర్ 1 తెలంగాణలో అభివృద్ధిలో నెంబర్ 1లో ఉంటుంటే ఇప్పుడు నేరాలో నెంబర్ 1 అవుతున్నామా అనే బాధ కూడా అనిపిస్తూ ఉంది. ఒక్కసారి చూసుకుంటా ఉంటే 2003లో 1,83,644 కేసులు నమోదైతే 2024లో 2,17,976 కేసులు నమోదైనట్టు చూపిస్తూ ఉంది. అంటే దాదాపుగా 34,322 కేసులు ఈ ఒక్క సంవత్సరంలో పెరిగాయి. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? 18% క్రైమ్ రేట్ రాష్ట్రంలో పెరిగిందంటే బాధ్యత ఎవరు వహించాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే పాలనను గాలికి వదిలేసి ఊరికే ఎక్కడ పోతే అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిట్టుకుంటూ ఏమంటారు రాక్షసుడు, సుబాహుడు, మారీచుడు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే మొన్నైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ ఎన్నిక వెళ్ళారు పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులందరూ, ఒక సైడ్ డీజీపీ గారు, ఒక సైడ్ సిఎస్ గారు, అధికారులందరూ ఉన్నారు. చాలా గొప్పగా పెట్టుబడులను ఆహ్వానించడానికి ఫోర్త్ సిటీ ఫౌండేషన్ ఇస్తున్నామన్నారు. కానీ అక్కడ పోయి ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు? ఏం మాట్లాడారు? రాక్షసులతో పోలుస్తూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను రాష్ట్రంకి ఏదో అన్యాయం చేస్తున్నారనే లెవెల్లో మాట్లాడారు. ఇది పెట్టుబడులు ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ మాటలు వింటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఈ రాష్ట్రానికి వస్తారా? మారీచుడు అంటే యజ్ఞాలను భగ్నం చేసేవాళ్ళు, అంటే మీరు చేస్తున్న యజ్ఞాన్ని ఎవరో భగ్నం చేస్తున్న లెవెల్లో మీరు మాట్లాడుతుంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? పెట్టుబడులు రానప్పుడు ఉపాధి ఎట్లా దొరుకుతుంది? పక్కన అధికారులను కూర్చోబెట్టుకొని మాట్లాడే మాటలేనా ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎక్కడ ఏ మీటింగ్ పోయినా కూడా ముఖ్యమంత్రి గారి మాటలు ఒకే రకంగా ఉంటాయి. దాదాపుగా 2 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం మనం. అంటే నాకు అవి చెప్పడం నాకు ఇష్టం ఉండదనే తప్పట్లేదు. సీఎం గారు మాట్లాడే మాటలు తొక్కుతా, పాతి పెడతా, బొంద పెడతా, పేగులు తీస్తా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు సామాన్యుడు ఎక్కడ పోతాడు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? తండ్రిలా కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారి నోటి నుండి ఈ మాటలు వస్తూ ఉంటే కింద ఏదైనా సమస్య ఎదుర్కొంటున్న సామాన్యుడు ఎక్కడ పోతాడని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు ఐపీఎస్ అధికారి భార్య హత్య జరగడం, కోర్ సిటీలో నిత్యం రద్దీగా ఉండే సిటీలో హత్య జరగడం తప్పించుకోవడం. మొన్న కరీంనగర్లో ఒక నగల షాప్లో ఏ విధంగా బీభత్సం సృష్టించారో, ఏ విధంగా నగలు తీసుకెళ్ళి పారిపోయారో, కూతవేట్లో సెంట్రల్ కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి గారు ఉన్నా కూడా అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయనే దానికి అద్దం పడుతుంది. అది పక్కన సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం కూతవేట్లో జరుగుతుంది. అక్కడ నిర్భయంగా గన్స్ తీసుకొని ఆ షాప్లో బెదిరించి నగలు ఏ విధంగా తీసుకెళ్లారనే దానికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు అద్దం పడుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి గారన్నా నెక్స్ట్ డే రివ్యూ చేసి అధికారంలో ఉన్న ఇక్కడ తెలంగాణలో ఉన్న పోలీస్ అధికారులను పిలిచి రివ్యూ చేయాల్సిన బాధ్యతను కూడా విస్మరించున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా. ఒకవేళ రాష్ట్రం నెగ్లెక్ట్ చేస్తే కేంద్రం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి.
అట్లాంటిది మీ కార్యక్రమం పక్కనే జరుగుతూ ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేయాలి ఇమీడియట్గా. రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళకు క్లారిఫికేషన్ కూడా అడగనట్టుంది. ఏం జరిగిందని కూడా ప్రభుత్వం నుండి నివేదిక కూడా అధికారుల దగ్గర నుండి తెప్పించుకునే తీరిక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదు. అలాంటి నివేదిక తెప్పించుకున్నట్టు కూడా కనిపించలేదు. మరి పక్కనే ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి గారైనా నెక్స్ట్ డే ఇమీడియట్గా రాష్ట్ర డీజీపీ గారిని పిలిచి రివ్యూ తీసుకోవాల్సిన సందర్భం, అది మర్చిపోయారు. ఇట్లాగే కాకుండా మనం చూస్తూ ఉన్నాం, గతంలో ప్రపంచ సుందరి మనుల పోటీ జరిగినప్పుడు అక్కడ వాళ్ళకు కూడా ఎలాంటి వేధింపులకు గురైన మేమనేది ప్రపంచం నుండి వచ్చిన ఆ మహిళా సోదరిమని అక్కడ పోతే తల ఎవరు ఉంచుకోవాలండి? తెలంగాణ వాళ్ళం ఉంచుకోవడం కదా. అలాంటి సందర్భం చూస్తున్నాం. పట్టపగలే నడి రోడ్డు మీద కత్తులతోని నిన్న ఒక అబ్బాయిని నరికేసిన సందర్భం చూస్తున్నాం. అంటే భయం అనేది ఉందా అసలు? ఈ రాష్ట్రంలో పోలీసు ఉన్నారు, పోలీసింగ్ వ్యవస్థ ఉంది అనే భయం ఎక్కడైనా ఏ కోశాన్ని ఎవరికైనా కనిపిస్తుందంటే ఏమీ లేదు. విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు అయితే గత 2 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద విచ్చలవిడిగా దాడి చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ఈ ప్రభుత్వంలో ఈ పోలీస్ శాఖకు సంబంధించిన పెద్దలు కానీ ఊరికే ఉత్సవ విగ్రహాలాగా చూస్తూ ఉన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది, సిరిసిల్లలో జరిగింది, గజ్వెల్లో జరిగింది, అట్లాగే సుంద లక్ష్మారెడ్డి గారి దగ్గర జరిగింది, మెడ్చల్, మల్కాజ్గిరి, మొన్న గంగుల కమలాకర్ గారు. మొన్నైతే ఆశ్చర్యం వేసింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అక్కడ వీళ్ళు దాడి చేస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటే ఎందుకు కంట్రోల్ చేయలేరు? కానీ బతిన్లాడుకుంటూ పక్క తీసుకెళ్ళి వదిలిపెట్టి అదేదో పిల్లలాటలాగా చూస్తుంటే అక్కడ కౌశిక్ వెహికల్ మీద జరిగిన దాడి కానీ, మొన్న గంగుల కమలాకర్ గారి పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి చూస్తూ ఉంటే ఏ విధంగా నటించిండ్రు పోలీస్ శాఖకు సంబంధించిన సోదరులు అనేది స్పష్టంగా ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో అందుకే చూపిస్తాను చెప్తున్నాను. కేంద్ర మంత్రి గారిని ఎందుకు అడుగుతున్నాను నేనంటే, అక్కడ ఆ జిల్లాలో మీరున్నప్పుడే ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. నగల దొంగతనం మీరున్నప్పుడే జరిగింది. అదేవిధంగా క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది. అట్లే ఎమ్మెల్యే గారి వెహికల్ మీద జరిగింది. దానికి శాంతి భద్రతలు వైఫల్యం చెందుతున్న ఇండికేషన్ కరెక్ట్ కనిపిస్తూ ఉన్నప్పుడు కేంద్రం తరఫున మీరైనా బాధ్యతగా తీసుకొని రివ్యూ చేసి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని అడగాల్సిన బాధ్యత మీకైనా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు కూడా బాధ వేసినాయి మాకు. ఎందుకంటే మీరు మాట్లాడిన కొన్ని మాటలు విన్నప్పుడు బాధ్యత గల పదవుల్లో ఉండి కేంద్రంలో మీరు బాధ్యతలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో 2 ప్రభుత్వాలు అనుకుని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను మీద దాడి చేయాలనే ఆలోచన ఏదైతే చేసిందో అది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. అది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కూడా. ఒక 2 పాయింట్స్ అండి. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. ఇతరుల వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం మానుకోకపోతే ఇదే విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని. తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. శాంతి భద్రతల పట్ల విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఎన్నోసార్లు మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారం మాట్లాడారు. ఇప్పటిదాకా నడిచింది, ఇప్పటిదాకా నడవదు, ఇక్కడ నుంచి నడవదని చెప్తున్నా. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా సహనానికి ఓపిక, మా సహనానికి ఇంకా పరీక్ష పెట్టే ప్రయత్నం చేయదు. ఇక్కడ నుంచి మీరు పిచ్చి కూతరు మారకపోతే, వ్యక్తిగతంగా దాడులు కనుక మీరు మారకపోతే ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని దాడులు చేసేటువంటి పరిస్థితులని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇదొక కలిసికండి, నీకు ఒక పునర్జన్మ ఇక్కడ కరీంనగర్లా ఇప్పటికే కనీసం కొట్టకుండా వదిలేసిండ్రు. ఇక్కడ నుంచి నోరు అదుపులో పెట్టకపోతే ఎక్కడ దొరికితే అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా తిరగబడి కొట్టాల్సి వస్తుంది. మిమ్మల్ని, మీ పార్టీ నాయకులు రాజకీయాలు హుందాగా ఉండాలి, ఒక హుందాకరంగా ఉండాలి, మంచి భాష మాట్లాడాలి. అదంతా పోయి ఇష్టం. బండి గారిది లేదా? సంజయ్ గారిది ఉందా? మీరు మేము కొట్టాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్టాడుకుని కాదు. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి ఫస్ట్. అదొక పాయింట్. మీరు కాదు, కాంగ్రెస్ కేంద్ర మంత్రివర్యులు ఏం చెప్తున్నారు? బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి, ముందు ఆ పని చూద్దాం అంటున్నారు.
ఒక ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, దాడి చేస్తాము, మీరు మాట్లాడిన మాటలకు దాడి చేస్తాం అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకు గత 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆ మాటలకు ఎన్నిసార్లు దాడి చేయాలి అట్లంటే? కానీ మా సంస్కృతి అది కాదు. మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటున్నారు గౌరవ శాసనసభ్యులు. ఎస్, అందరం అదే చేద్దాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమే నేర్చుకుందాం మనం. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతూ బండి సంజయ్ గారు గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా జరిగిందని గట్టిగా అధికారులను పిలిచి మందలించాల్సింది పోయి మనిద్దరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి బీఆర్ఎస్ పార్టీని పొందబెడదామనే లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇదెక్కడ సంస్కృతి? శాంతి భద్రతలు కాపాడాలన్నా లేకపోతే ప్రతిపక్షం పోలీస్ వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇస్తున్నారండి మీరు? సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి పోలీస్ శాఖకి ఏమిస్తున్నారు మీరు ఆదేశాలు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టైట్ చేయండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కేసులు పెట్టండి, సోషల్ మీడియాలో ప్రతిపక్షంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా కేసులు పెట్టండి, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి. ఎంత దారుణం అయిపోయిందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఈ సందర్భంలో. మొన్న ఈ మధ్య వికారాబాద్ వెళ్ళాను నేను. వికారాబాద్ నుండి మా చుట్టాలు చనిపోతే పరిగి జడ్చల్రా వెళ్ళాలి. జడ్చల్రా వెళ్ళాలంటే పరిగి దాటుకొని జడ్చల్రా వెళ్ళాలంటే కనీసం ఒక 50 మంది పోలీసులు నన్ను ట్రాక్ చేశారు. ఎందుకని? పరిగిలో ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, అక్కడ పోతానేమో అని, అదేదో నిషేధిత ప్రాంతం అయినట్టు నేనేదో తప్పు చేసినట్టు ట్రాక్ చేస్తున్నారు. ఇదెక్కడి సిస్టము? స్వేచ్ఛగా ప్రయాణం కూడా చేయలేకపోతామా? ఇవేం ఆంక్షలు? మా మీద పెట్టే నిఘాలో 1% ఈ నేరాల పట్ల నిఘా పెట్టారనుకోండి, తెలంగాణ రాష్ట్రం ఇట తలంచుకోవాల్సిన అవసరం ఉండదు. దేశవ్యాప్తంగా పోలీస్ వాళ్ళని పోలీస్ పని చేయనీయండి. రాజకీయ వేధింపులకు, రాజకీయ కక్ష సాధించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దయచేసి మార్చుకోమని గౌరవ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ హోంమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్ర హోంమంత్రి గారిని కోరుతా ఉన్నాను, కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. ఇది క్రైమ్ రేట్ ఆ విధంగా 18.7% పెరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? నైతిక బాధ్యత వహించాలి, ప్రభుత్వం తరఫున సమాధానం కూడా చెప్పాలి. ఇక మిగతా అన్ని క్రైమ్ రేట్ చెప్తా ఉంటే ముఖ్యంగా మహిళల పట్ల ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి నేరాలు అనే దానికి తెలంగాణ రాష్ట్రం ఏ లెవెల్లో ఉందనే దానికి నిన్న ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ను ఒక్క నిమిషం మీ ముందు పెట్టదలుచుకున్నాను. మహిళలపైన, చిన్నారులపైన జరుగుతున్న రేట్లో, క్రైమ్ రేట్లో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో, నార్త్ సదరన్ స్టేట్స్లో ప్రథమ స్థానంలో ఉంది. మన దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో తెలంగాణ మహిళలు, చిన్నారుల పట్ల జరుగుతున్న నేరాలలో ప్రథమ స్థానంలో ఉంది. ఇది తలంచుకోవాల్సిన అవసరం లేదా? మహిళలను కోటేశ్వరులను చేస్తానన్నారు కదా, ముందు భద్రత కల్పించండి. కోటేశ్వరులు దేవుడెడుగు, ముందు భద్రత కల్పించమని కోరుతా ఉంది ప్రభుత్వాన్ని. జాతీయ సగటు రేటు 24.9% ఉంటే తెలంగాణలో ఈ క్రైమ్ రేట్ 61.2%, ఇంచుమించు 61% ఉంది. అంటే ఎటుపోతుంది మన తెలంగాణ? ఏం చేస్తున్నాయి షీ టీమ్స్? ఎందుకు రివ్యూ చేయట్లేరు? ఇవే కాకుండా ఒక్కొక్కటి మహిళలను వెంబడించి వేధించడంలో, అంటే మహిళలను వేధించడంలో మన కమిషనర్ గారికి, మల్కాజ్గిరి కమిషనర్ గారికి అనుభవం జరిగింది కదా. ఆ మహిళలను వేధించడంలో అనే దాంట్లో 2వ ప్లేస్లో ఉంది తెలంగాణ. అట్లాగే ఉద్యోగాలు ఇస్తామని ఆశ కల్పించి మోసం చేయడంలో కూడా, అట్లా మోసం చేసి లేడీస్ని మోసం చేసే దాంట్లో కూడా తెలంగాణ 2వ స్థానంలో ఉంది దేశం మొత్తంలో. అట్లాగే చిన్నారుల పైన కూడా ఈ క్రైమ్ రేట్ దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ముఖ్యంగా ఎస్టీకి సంబంధించిన చిన్నారుల పైన మాత్రం 4వ స్థానంలో ఉన్నాం. అట్లాగే సైబర్ క్రైమ్ నేరాలు. సైబర్ క్రైమ్ అంటే ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ హబ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇవన్నీ చూస్తూ ఉంటే హైదరాబాద్ అంటే క్రైమ్ హబ్ లాగా అయిపోతూ ఉన్నట్టుంది. సైబర్ క్రైమ్ కూడా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం కంపేర్ చేస్తే, పోయిన సంవత్సరంలో దేశంలో 2nd ప్లేస్లో ఉన్నాం సైబర్ నేరాలలో, కానీ ఈ సంవత్సరం మొదటి స్థానంలోకి వచ్చేసాం. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న హోంశాఖ ఆధ్వర్యంలో వచ్చిన రిపోర్ట్. ఇది మన ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్, ఇది మేము ఇచ్చిన రిపోర్ట్ కాదండి. దీంట్లో కూడా 1,00,000 నుండి 10 లక్షల లోపల జరిగిన మోసాలు ఏదైతుందో దాంట్లో నంబర్ 1లో ఉన్నాం. 50 లక్షల పైచిలకు పడిన మోసాలలో 2వ స్థానంలో ఉన్నాం.
ఇవన్నీ చూస్తూ ఉంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా 17.9% రేటు సైబర్ క్రైమ్లో పెరిగింది. అట్లాగే మానవ అక్రమ రవాణాలో ఉమెన్ ట్రాఫికింగ్ దాంట్లో కూడా, బెట్టింగ్ దాంట్లో కూడా దాంట్లో నంబర్ 1లోనే ఉన్నాం మనం. వృద్ధులకు సంబంధించిన నేరాలలో 4వ స్థానంలో ఉన్నాం. అట్లాగే రోడ్ యాక్సిడెంట్స్ కూడా బాగా జరుగుతున్న దాంట్లో కూడా మనం అత్యధికంగా మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పక్కన పెట్టి పోలీస్ శాఖకు సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరూ చలాన్ వసూల్లో మాత్రమే ఉన్నారు. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే కూడా పట్టించుకోరు, దాన్ని ఫస్ట్ చలాన్ వసూల్లో మాత్రం మొదటి స్థానంలో ఉన్నారు. కానీ ఆ ట్రాఫిక్ చలాన్ వసూలు చేస్తున్నారు, ఎంత వసూలు చేస్తున్నారు చెప్పమంటే ఆ లెక్క మాత్రం చెప్పారు, కానీ ఫస్ట్ దాంట్లోనే ఉన్నారు. ఒక రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి లింక్ చేయండి అని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి లేరు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత ఇంకో ఛార్జ్ షీట్స్ నమోదు చేయాలి. ఛార్జ్ షీట్స్ నమోదు చేయకపోతే, ఛార్జ్ షీట్స్ నమోదు చేసి కేసులు ఇచ్చేయకపోతే అసలు కేసులు రిజిస్టర్ అయిన నమ్మకం ఉండదు. కాబట్టి ఛార్జ్ షీట్ నమోదు చేయడంలో కూడా వెనుకబడ్డది మన తెలంగాణ. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఇప్పటికైనా రివ్యూ చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హోంమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా హోంమంత్రి గారు పని చేయకపోతే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తారు. మరి ఇక్కడ హోంమంత్రి గారు పని చేయనప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైనా రివ్యూ చేయండి. రివ్యూ చేసి ఈ మళ్ళీ తెలంగాణ పోలీసుకున్న ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేయండి. ఇదే కాకుండా ఇంకొక విషయం కూడా ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఎందుకంటే రాష్ట్రంలో పోలీసు వాళ్ళకి పని భారం పెరిగింది. ఎట్లా అంటే మేము ఎక్కడ పోతున్నాం, కేటీఆర్ గారు ఎక్కడ పోతున్నారు, హరీష్ రావు గారు ఎక్కడ పోతున్నారు, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, వీటి మీద ఉన్నంత శ్రద్ధ రాష్ట్రంలో రోడ్డు మీద చంపుకుంటున్నారు, లేకపోతే మహిళల ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది, లేకపోతే చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి మీద దృష్టి లేదు ప్రభుత్వానికి. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం? మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తాం. ప్రజల కష్టం లగచెల్లెల్లో ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాం. మీరు లాఠీ చార్జ్ చేసి వాళ్ళను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడితే వాళ్ళ తరఫున ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రైతులకి ఈరోజు కళ్ళాలలో ధాన్యం అట్లాగే ఉంది కదా, ధాన్యాన్ని కొనండి అని వాళ్ళ గొంతుగా ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మాట్లాడుతున్నాం. దానికి మా వెనకాల పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మా వెనకాలే ఉంటుంది. కానీ ముందు నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈరోజు ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ ముందు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడ వెనుకబడ్డాము, పోలీసింగ్ వ్యవస్థ ఎక్కడ నష్టం జరుగుతుంది, శాంతి భద్రతలకు ఏ విధంగా విఘాతం జరుగుతుంది, ప్రతిష్ట ఏ విధంగా దిగజారిపోయిందని రివ్యూ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా చేసినప్పుడే సామాన్య ప్రజలకు నమ్మకం అనేది కలుగుతుంది. ఆ విధంగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఛార్జ్ షీట్ నమోదు చేయకపోతే అసలు కేసులే ఇది కావు. కేసులు కానప్పుడు, శిక్ష పడినప్పుడు నమ్మకం సన్నగిలుతూ ఉంటుంది. కాబట్టి ఛార్జ్ షీట్ల నమోదులు ఎందుకు వెనుకబడ్డమో వాళ్ళను రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒకటి. ఎందుకంటే మీరు తిట్టుకుంటూ, మీరు చేసుకుంటూ, మీరు దబాయించుకుంటూ, మీరు మాట్లాడితే ఒకటి, మేము మాట్లాడితే ఒకటి, మీరైతే నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తప్ప బీజేపీలో ఉన్న పెద్దలు నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు, ముఖ్యమంత్రి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడానికి వీల్లేదు. మేము నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడుతూ ఉంటాం. ఏది మాట్లాడినా ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం తప్పిస్తే వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు. కానీ దాన్ని కూడా బూచిగా చూపిస్తూ మా చుట్టూ తిప్పే బదులు పోలీసు వాళ్ళ పని వాళ్ళని చేయనీయండి. గతంలో ఏ విధంగా ఉండిందో షీటింగ్ కరెక్ట్ పనిచేసేటట్టు చూడండి. సిటీలో ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. నేరాలు అదుపు చేసే ప్రయత్నం చేయండి. నడి రోడ్డు మీద కత్తులతో శైర విహారం చేస్తున్నారు, వాళ్ళ పట్ల దృష్టి పెట్టండి. నిన్న చనిపోయిన మన పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి, మాజీ అధికారి వాళ్ళ భార్యను ఇంట్లో చంపేసి పారిపోయి ఉన్నారు. మొన్న నగల షాపు దోసి పారిపోయి ఉన్నారు. ఇట్లాంటి వారిని దృష్టి పెట్టమని. ఎందుకంటే తెలంగాణకి ఒక మంచి ఇమేజ్ పెంచున్నారు కేసీఆర్ గారు. తెలంగాణ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్లా పెంచున్నారు. అన్ని రంగాలలో ముందు తీసుకుపోయి రైతులకు అండగా ఉన్నారు. ఆ రోజు తాగునీటికి సమస్య లేకుండా మిషన్ భగీరథ ద్వారా చూస్తున్నారు. కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు చేసి ఆడబిడ్డకు అండగా ఉన్నారు. షీ టీమ్ లాంచ్ని తీసుకొచ్చి భద్రత కల్పించున్నారు. ఒక ఇమేజ్ బిల్డప్ చేశారు.
ఆ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండేటట్టు, శాంతి భద్రతలు కాపాడేటట్టు, ఈ రాష్ట్రం నేరాలకు నిలయంగా మారకుండా ఉండేటట్టు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. డెఫినెట్గా ఎంక్వైరీ చేయాలి కదా. పోక్సో కేసు ఊరికే నమోదు కాదు కదా, దాని వెనకాల ఏం జరిగింది, ఎన్ని రోజుల నుండి జరుగుతుంది, మరొక కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని బెదిరించకుండా, పేదవాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళని బెదిరించకుండా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. మంత్రి కొడుకైనా సామాన్యుడైనా చట్టానికి అందరం ఎవరం అతీతులం కాదు, అందరం చట్టానికి లోబడే పనిచేయాలి కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. ఇదే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చివరిగా కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థను పనిచేయనియండి. వాళ్ళు ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థ, ఆ వ్యవస్థను ఫ్రీగా పనిచేయనియండి. రాజకీయ కక్షల కోసమో రాజకీయ నాయకులను వెనకాల తిప్పకుండా ప్రజల రక్షణ కోసం, ప్రజల కోసం ఆ వ్యవస్థను వదిలేయండి. చక్కటి సెక్రటరియట్ ఉంది మనకు, హాయిగా మీరు వెళ్ళి సెక్రటరియట్లో కూర్చోండి ముఖ్యమంత్రి గారు, అక్కడ రివ్యూ చేసుకోండి. ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ పోలీస్ వాళ్ళకు వదిలేసేయండి. చక్కగా 10 లక్షల కెమెరాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళు ఫ్రీగా చూడనివ్వండి కెమెరాలు ఎక్కడ ఏం పని చేస్తున్నారు. నిరంతరం మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో అనే దానికన్నా వాళ్ళని ఫ్రీగా పని చేసుకొనివ్వండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అక్క చెప్పింది ఇప్పుడే, విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే కరెక్ట్గా సిస్టమ్ కరెక్ట్గా సెట్ చేస్తలేరు, కరెక్ట్గా ఇది చేస్తలేరు, ఏదేం జరుగుతుందో కూడా తెలియదు. నేను ఎవరో చెప్తున్నారు నాకు, ఇంటర్మీడియట్ బోర్డు మర్జ్ చేస్తున్నారు, చేయొద్దు సార్ అంటే, అవునా నాకు తెలియదు అన్నాడట. అట్లా విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారు ఫెయిల్ అయిపోయారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు అసలు హైదరాబాద్లో సిటీలో చెత్త ఎత్తుతున్నారో లేదో నాకు తెలియదు, మరి ఆటోలు నడుస్తున్నాయో లేదో నాకు తెలియదు అని మున్సిపల్ శాఖ మంత్రి గారు అక్కడ ఫెయిల్ అయిపోయినారు. ఇక హోంశాఖ మంత్రి గారు ఇక్కడ ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు దేశంలోనే క్రైమ్ రేట్లో సగటు, జాతీయ సగటు కన్నా మనం 18% ఎక్కువ ఉన్నామంటే ఇక్కడ హోంమంత్రి గారు కూడా ఫెయిల్ అయిపోయారు. చివరిలో టోటల్గా ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏ వ్యవస్థలు ఆ వ్యవస్థలు పనిచేయనియండి, వ్యవస్థలలో లోపాలు ఉంటే సెట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడితే అందులో వాస్తవం ఏదైనా ఉంటే గమనించండి, గ్రహించండి. మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. అంతేగాని బుల్డోజ్ చేసేసి ఏది మాట్లాడినా మేం చేసిందే కరెక్ట్ అనే లెవెల్లో కాకుండా, ఒక ప్రతిపక్షం నుండి కామెంట్ వచ్చిందంటే దాని వెనకాల వాస్తవం ఏందని గమనించాలి. విమర్శను సద్విమర్శగా తీసుకొని పాలిస్తేనే ప్రజలకు పాలన అందించగలుగుతాం. అదేది కాకుండా కక్ష సాధింపుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థను చక్కగా పనిచేయనియండి, వాళ్ళకున్న ప్రతిష్టను దిగజార్చనీయకండి, ఈ రాష్ట్ర ప్రతిష్టను కూడా దిగజార్చొద్దు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా ఉన్నాయి కాబట్టి వెల్లువల పెట్టుబడులు వచ్చాయి. మీరు 2 సంవత్సరాలు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ పెట్టుబడులు రావట్లే. పక్క రాష్ట్రంలో రోజుగా జాతర నడిపిస్తున్నారు, మరి ఈ రాష్ట్రానికి ఏమైంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి ఎందుకు పెట్టుబడులు రావట్లేదు అంటే శాంతి భద్రత చక్కలేవని మీరే చెప్తున్నారు. ఇక్కడ గొడవలు అవుతున్నాయని, ఇక్కడ కొట్టుకుంటున్నామని, ఇక్కడ చెత్త ఎత్తుతలేరని, ఇక్కడ లైట్లు పోతున్నాయని ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడబట్టే. ఇక్కడ రాక్షసులు ఉన్నారని, మాకు అప్పు దొరుకుతలేదని, మేము అప్పుల పాలైనామని, మా చెప్పులు ఎత్తుకుపోతాం అనుకుంటున్నాను. మీరే ప్రతిష్ట అంతా దిగజారిస్తారు. ఇంకా పెట్టుబడులు ఎక్కడొస్తాయి? ఒక్కొక్క మాట మీరు మాట్లాడిన మాట వింటూ ఉంటే తెలంగాణ బిడ్డలకు కలుక్కుమంటుంటుంది. మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకుపోయటంలాగా చూసారా అని బాధేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు అప్పుడైతే అప్పు పుడతలేదో ఈ రాష్ట్రం అంతా దివాలా తీసిందా అని ఆలోచిస్తూ ఉన్నారు. మంచిగా ఉన్న రాష్ట్రాన్ని, పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు చేసి, అల్లకల్లోలం చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అగమ్య గోచరంగా ఉండేటట్టు పరిస్థితులు సృష్టించి, ఈరోజు శాంతి భద్రతలను కూడా అటకెక్కించి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చిన ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సిస్టమ్ సెట్ చేసుకొని శాంతి భద్రతలు కాపాడాలని కోరుతా ఉన్నాం. అందుకే చెప్తున్నాను, బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి గారు కొడుకా లేకపోతే ఎవరి కొడుకు అని కాదు. తప్పు చేసినప్పుడు తప్పకుండా సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయన కూడా అదే చట్టం ఉండాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి 17 years అని విన్నాను నేను కూడా ఇప్పుడు రిపోర్ట్ తీసుకుంటే. కాబట్టి పెట్టాల్సిందే, కేసు రిజిస్టర్ చేయాల్సిందే, చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే.